నవరాత్రి 9 రోజులలో ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలో మీకు తెలుసా? మొదటి రోజు తెల్లటి రంగు గల బట్టలని ధరించాలి. ఎందుకంటే మొదటి రోజు మనం శైలపుత్రి దేవిని పూజిస్తాం. తెలుపు రంగు పవిత్రత, శాంతిని సూచిస్తుంది. రెండవ రోజు ఎరుపు రంగు బట్టలను ధరించాలి. ఎందుకంటే రెండవ రోజు మనం బ్రహ్మచారిణి దేవిని పూజిస్తాం. ఎరుపు రంగు ధరించడం వలన శక్తిని, ధైర్యాన్ని సూచిస్తుంది. మూడవ రోజు నీలం రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే మూడవ రోజు మనం చంద్రఘంట దేవిని పూజిస్తాం. నీలం రంగు ఆత్మవిశ్వాసం, దివ్యకాంతిని సూచిస్తుంది. నాలుగవ రోజు పసుపు రంగు బట్టలను ధరించాలి. ఎందుకంటే నాలుగవ రోజు మనం కుష్మాండ దేవిని పూజిస్తాం. పసుపు రంగు కుష్మాండ దేవి ప్రపంచానికి తన నవ్వుతూ పంచిన ఆనందాన్ని సూచిస్తుంది. ఐదవ రోజు ఆకుపచ్చ రంగు గల బట్టలను ధరించాలి. ఎందుకంటే ఐదవ రోజు కార్తికేయుడు తల్లి అయిన స్కందమాతని పూజిస్తాం. ఆకుపచ్చ రంగు పవిత్రత, శక్తి, రక్షణను సూచిస్తుంది. ఆరవ రోజు బూడిద రంగు గల బట్టలను ధరించాలి. ఎందుకంటే ఆరవ రోజు మనం కాత్యాయని దేవిని పూజిస్తాం. బూడిద రంగు బలాన్ని, అలాగే జీవితంలో దేనికి లొంగకుండా ఉండే శక్తిని సూచిస్తుంది. ఏడవ రోజు నారింజ రంగు బట్టలను ధరించాలి. ఎందుకంటే ఏడవ రోజు మనం కాలరాత్రి అమ్మవారిని పూజిస్తాం. జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతూ నారింజ రంగు బట్టలు ధరిస్తే కష్టాలు లేకుండా చేస్తుంది. ఎనిమిదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగును ధరించాలి. ఎందుకంటే ఎనిమిదవ రోజు మనం మహాగౌరి దేవిని పూజిస్తాం. నెమలి ఆకుపచ్చ రంగు ధరించడం వలన సమతుల్యత, సౌందర్యాన్ని సూచిస్తుంది. తొమ్మిదవ రోజు గులాబీ రంగు బట్టలను ధరించాలి. ఎందుకంటే తొమ్మిదవ రోజు మనం సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాం. గులాబీ రంగు బట్టలు ధరిస్తే ప్రేమ సమస్యలు ఉన్నా అన్ని తొలగిపోతాయి. మగవారు అయినా ఆడవారు అయినా 9 రోజులు ఈ రంగు బట్టలను ధరించాలి. దుర్గామాత అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.